కాంగ్రెస్ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం దేశ భద్రతపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి. దేశ సమగ్రత కోసం జరిగిన ఆపరేషన్ సింధూర్పై విమర్శలు చేస్తారా అని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు. అన్ని పార్టీల ఎంపీలు విదేశాల్లో ఆపరేషన్ సింధూర్ గురించి గొప్పగా చెప్తుంటే కాంగ్రెస్ వాళ్ళు విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దిగజారిన కామెంట్స్ కాంగ్రెస్ తన పరువు తీసుకుంటుందని విమర్శించారు సుధాకర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి గారు నిన్న జై హింద్ సభ పేరుతో తిరంగా జెండాలు పట్టుకొని చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ సభలో ముఖ్యంగా భారత ప్రధానమంత్రిని, కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాటిని తీవ్రంగా ఖండిస్తుంది. ఈ సమయంలో ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సాహసోపేతంగా మన సైనిక దళాలు చూపించిన చొరవ, పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదుల్ని మట్టుపెట్టించినటువంటి పరిస్థితులు, ఇందులో కూడా మరి కోడిగుడ్డు మీద ఈకలు లెక్కేసినట్టు ఈరోజు రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు కానీ, వారు కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ గారు ఇతరులు చేసే మరి అనేక రకాలుగా కేవలం ఈర్ష్యతో నరేంద్ర మోడీ గారి పైన ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ పైన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అవి సందర్భంగా లేవు. అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత ప్రజలు సహించరు.